దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ నుంచి మీ అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. స్త్రీల సమాజం ఎంత కళకళలాడుతూ రంగులతో కదా, ఎంత ఆనందం ఉంటుంది. సీతాకోక చిలకల్లాగా ఎంత ఆనందం ఉంది. హల్లెలూయా. సావిత్రిను అమ్మగారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. ఎందుకు మరి వెనక్కి కూర్చున్నారు? కొంచెం ముందు కూర్చోండి. హల్లెలూయా. ఓకే, ఎంతమందికి బైబిల్లో సారా అనే ఒక ఆవిడ గురించి తెలుసు? నాకు అసలు తెలియని వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, ఆమె పేరు మార్చబడింది. ఒక అధ్యాయములో దేవుడు ఆమె పేరు మార్చినట్లుగా ప్రకటించాడు. ఏ అధ్యాయములో రాయబడింది? నేను అడిగిన ప్రశ్న వినండి జాగ్రత్తగా. ఏ అధ్యాయములో ఆమె పేరు మార్చబడింది? ఏ అధ్యాయములో? 17వ అధ్యాయంలో మార్చబడింది. ఆ పేరుకు సారా, ఆ పేరు సారా అనే పేరు ఏ పేరు నుంచి మార్చబడింది? సారాయి నుంచి షారా అనే. మరి షారా అనే పేరుకు అర్థం ఏంటి? రాజకుమారి. మరి ఆమెకు దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? అనేక జనములకు తల్లివవుతా అని దేవుడు ఆమెకు మరి ఆమెను గురించి మరి మాట్లాడాడు. ఆమె గురించి ఈ దినము మనము ధ్యానిద్దాము కదా. ఆమె పేరు తెలిసింది. మరి ఆమె ఎవరికి భార్య? అబ్రహాముకి భార్య. ఆమె పేరు మార్చబడింది. మరి ఆ పేరు మార్చబడిన స్త్రీ మరి ఎట్టి విధంగా దేవుని కొరకు, అంతేకాదు తన కుటుంబం కొరకు, మరి అంతేకాదు తన భర్త కొరకు, తన కుమారుడు కొరకు, తన జీవితం కొరకు ఎలాగున ఉపయోగపడే పాత్ర ఉందో మనం ఆలోచిద్దాము. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆమె చూసినట్లయితే దేవుని కొరకైన పాత్రగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఆదికాండము 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి ఎండవేళ, ఇందాకెవరో ప్రార్థన చేశారు. ఎండవేళ మరి గుడారమందు మరి కాదు, ఈ అమ్మాయి ఆమె పేరేంటమ్మా? పుష్ప ప్రార్థన చేశారు. ఎండవేళ మరి అబ్రహాము ఆ గుడారము దగ్గర కూర్చున్నప్పుడు మమ్రేలో అక్కడికి 3 దేవదూతలు వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన చాలా హడావడి పడిపోయి ఆయన ఏం చేశాడంటే, అయ్యా మీరు నా ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకోవాలని గబగబా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి, తాగటానికి నీళ్ళిచ్చి, అయ్యా మీరు దాటిపోవద్దు, మీకు నేను భోజనం సిద్ధపరుస్తానని వాళ్ళ ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టి లోపలికి పరిగెత్తి వెళతాడు. పరిగెత్తికెళ్ళి ఏం చెప్తాడు? ఎవరితో ఏం మాట్లాడతాడు? పరిగెత్తికెళ్ళి శారమ్మతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు మనము చూద్దాం. మనము చూచినట్లయితే 18వ అధ్యాయంలో, నీవు త్వరపడి మరి 3 మానికల పిండి తీసుకొని వచ్చి రొట్టెలు చేయమని పిసికి రొట్టెలు చేయము. 6వ వచనములో చూస్తే, నీవు గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి ఎలా చేయాలంట? నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎన్నండి ఇక్కడ 3 మానికల పిండి ఎలా చేయాలంట? త్వరగా చేయాలంట. ఎలా చేయాలంట? ఆ పిండిని పిసికి రొట్టెలుగా మార్చాలంట. హల్లెలూయా. మరి ఆమె వయసు అప్పుడు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. హల్లెలూయా. ఎంత వయసు గల ఆవిడతో భర్త వచ్చి చెప్తున్నాడు, 90 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీతో వచ్చి 3 మానికల పిండి. 3 మానికల పిండి అంటే దాదాపు 5 కిలోల పిండి ఉంటుంది. 5 కిలోల పిండి, 5-6 కిలోల పిండి ఉంటుంది. ఆ పిండిని పిసికి దాన్ని ఏం చేయాలంట? పిసికి రొట్టెలు కాల్చమని చెప్తా ఉన్నాడు. అది ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు చేయించు అని చెప్పటం లేదు. ఏం చెప్తున్నా? ఏమంటున్నాడు? అమ్మా రొట్టెలు చేయించు అని చెప్పటంలా. కానీ ఇక్కడ ఆవిడకి నీవు చెయ్యి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు దైవజనులు, వాళ్ళకే పెట్టే భోజనము ప్రశస్తమైన భోజనం ఉండాలి కనుక నీవే సిద్ధపరచు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం శారమ్మ గారిని ఏమనుకోవాలి? గొప్ప
గొప్ప పనిమంతురాలు అనుకోవాలి. ఒక పిండి అవలీలగా మరి అన్ని మానికల పిండి అంతగా చేయగలిగిందంటే, మరి భర్త చెప్పగానే పాటించేసిందంటే ఆమె ఎంత పనిమంతురాలైతే అట్టి విధంగా చక ఆ పని చేసిందో. హల్లెలూయా. మరి అది చేయటం రాదు అనుకోండి, వాళ్ళు చేస్తూ ఉంటే ఆ చపాతీ దాన్ని చేసి అది గుండ్రంగా రాదు, మ్యాప్స్ వచ్చేస్తాయి, రకరకాల డిజైన్లు వచ్చేస్తాయి కదా. చపాతీ రాని వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళు చేస్తూ ఉంటే, కానీ చేస్తుండగా నైపుణ్యం వచ్చేది ఏమైపోద్ది, చక్కగా గుండ్రంగా చపాతీ మనం చేయగలం. అంటే ఏంటి, పని చేయుట అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది ఎలా చేయాలంటే నైపుణ్యంగా చేయగలగాలి, మరి శ్రద్ధగా చేయగలగాలి, ఇష్టంగా చేయగలగాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాటకి ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా అబ్బా ఇప్పుడా ఈ మధ్యాహ్నం పూట ఎండవేళ ఏమై ఉంటుందండి, అప్పుడు వాళ్ళు భోజనం చేస్తుంటారు, చక్కగా ఒక నిద్ర, ఒక చిన్న కునుకుపాటు తీసుకునే సమయం, ఆ మధ్యాహ్నపు వేళ ఆ దైవజనులు వచ్చిన సమయంలో హ్యాపీగా రెస్ట్ తీసుకునే సమయము. ఆ సమయంలో వచ్చి ఇదిగో ఎవరో వచ్చారమ్మా, అతిథులు వచ్చారు, దైవజనులు వచ్చారమ్మా, నువ్వు భోజనం సిద్ధపరచమంటే ఆమె ఏం చేసిందండి, మారు మాట్లాడలేదు, ఆ యొక్క పనిని విజయవంతంగా చేసింది. మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ సమయంలో మన ఇంటికి అతిథులు వచ్చినా, అర్ధరాత్రి వేళ వచ్చినా కూడా వారికి మనము ఆతిథ్యం ఇవ్వాలి. అది మన బాధ్యత అనేది. విసుకోకూడదు, గొణుక్కోకూడదు, లేకుంటే ఇదిగో నా వల్ల కాదు అని మన సాకులు చెప్పకూడదు. కానీ ఎందుకంటే ఒక మాట నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. 13వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. సహోదరు ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. అబ్బా చూడండి, కొన్నిసార్లు మన ఇంటికి ఎవరో వస్తారు, వారికి ఏంటంట, వారికి ఆతిథ్యం ఇచ్చుట దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్ల కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇదిగో నేను దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చిరి, నాకు ఆకలి కొనింటిని, నాకు ఆహారము పెట్టిరి కదా, నేను వస్త్రహీనుడనై ఉండగా నాకు దాహము కొనగా ఇవన్నీ మీరు చేశారు. ఎవరికి చేశారండి? అయ్యో ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి, మేమెప్పుడు మీకు ఇచ్చామంటే నా వంటి ఒక సహోదరుడికి మీరు చేసి ఉన్నారు గనక మీరు నాకు చేసినట్లే. ఇక్కడ ఈమెచ్చిన ఆతిథ్యం ఎవరికి ఇచ్చిందండి? దేవదూతలకి. స్వయంగా దేవాది దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే దిగి వచ్చి ఉన్నాడు, ఆయనకి మా ఆతిథ్యం చేస్తూ ఉంది. కనుక మనము ఎప్పుడైనా సరే ఒక పని చేయాలన్నప్పుడు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళను మనం ఘనపరచాలి, వారికి చక్కని భోజనం పెట్టి, మళ్ళీ ఏదో చేసామంటే చేసాంలే, ఏదో వచ్చారు ఇంత వండి పడేద్దాము, ఏదో ఒకటి పెట్టి పంపించామని పట్టకూడదండి. దేవదూతలుగా వాళ్ళని ఘనపరిచి, వారికి ఆతిథ్యం ఇచ్చి, వారిని తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళని పంపించబద్దులమైనాం. హల్లెలూయా. ఆమె పనిమంతురాలు, రెండవదిగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె కూడా మనలాంటి బలహీనురాలుగా ఉన్నది. బలహీనురాలుగా అంటే మరి పేతురు పత్రికలో ఏం రాయబడిందంటే, 1 పేతురు 3:15లో బలహీన ఘటము స్త్రీ అని రాయబడింది. బలహీన ఘటము స్త్రీ. ఈమె చేసిన పొరపాటు ఏం చేసిందంటే, మరి వాళ్ళు బయలుదేరినప్పుడు ఈమె వయసు 65 సంవత్సరాలు. దేవుడు మాట్లాడాడు, ఇదిగో మీకు నేను సంతానం ఇస్తానని చెప్పినప్పుడు ఒక 10 సంవత్సరాలు ఈమె కనిపెట్టింది దేవుని సన్నిధిలో. ఆహా, దేవుడు నాకు కొడుకిస్తానన్నాడు, మరి మా యొక్క సంతానము విస్తరించబడుద్ది అన్నాడు. కానీ 10 సంవత్సరాలైనా వాళ్ళకి కుమారుడు పుట్టల. ఆమెకి ఏమైపోయిందంటే నిరాశ వచ్చేసి ఇదిగో అబ్రహాముతో అంటుంది, ఇదిగో నా దాసి అయిన హాగరుంది, ఈమెతో పో, ఈమెకు పుట్టే కుమారులు నా కుమారులు అయిపోతారు. ఎట్లా అయిపోతారు? ఆ రోజుల్లో దాసీలు ఎలా ఉన్నారంటే, వారింట్లో దాసీలు ఉంటే గనక వారి మొత్తం హక్కు వీరికేనమాట.
వారి యొక్క ప్రాణం మీద హక్కు వీరికే, వారికి పుట్టే పిల్లల మీద హక్కు వీరికే, సమస్తమైన హక్కులు వారి శరీరం మీద, వారి జీవితం మీద ఈ యొక్క యజమానులకే హక్కు ఉంటుంది కనుక ఆమెకేమనుకుందంటే ఆ పుట్టే కుమారుడు పిల్లలు పుడితే కనుక వాళ్ళు నా సంతానం అవుతారని ఆమె భావించి హాగరుని భారీగా ఇచ్చేస్తే ఆమెకేమైపోయింది, కడుపు రాగానే గర్వం వచ్చేసింది కదా. యజమానురాలు ఆమె దృష్టికి నీచమైపోయిందంట. 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హాగరికి ఇప్పుడు గర్వం వచ్చేసింది, కళ్ళు నెత్తికొచ్చేసినాయి. ఇప్పుడు ఆమెను కూడా ఏం చేస్తున్నారు, చిన్నమ్మగారు అని పిలుస్తా ఉన్నారు కదా. మరి ఈమెకి గర్భంతో ఉంది, మరి శారమ్మేమో ముసలిదైన ఆమెకు పిల్లలు కలగలేదు. ఇప్పుడు ఈమెకి గర్భం వచ్చేసింది, ఈమె గ్రేట్ అయిపోయింది, అందరూ ఆమెను పొగుడుతున్నారు. ఆమెకు కూడా చాలా గర్వం వచ్చేసింది. ఇక శారమ్మ గారు కళ్ళకు కనపడటం మానివేశారు. ఆమె గర్వంగా ప్రవర్తించినప్పుడు ఆమె ఏం చేసింది, ఆ దాసని శ్రమ పెట్టిందంట కదా. మనం కూడా ఇంట్లో అత్తగారులు కోడళ్ళు ఈ దినాల్లో ఏం చేస్తున్నారు, ఒకరినొకరు శ్రమ పెట్టుకుంటున్నారు. వారికి ఇష్టం లేదనుకో అత్తగారులే సాధిస్తారు, కోడళ్ళు కూడా సాధిస్తారు. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు సాధించుకోవటం మొదలు పెడతారు కదా. మరి దానితోటి మరి లేనిపోని గాయాలు, హృదయ గాయాలు, బాధలు, మానసిక బాధలు, మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హాగరైతే బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అరణ్యానికి అంటే అంతగా శ్రమ పెట్టిందంట. అంటే బలహీనమైన ఘటంగా ఇక్కడేమో ప్రవర్తిస్తున్నది. మనం కూడా చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు చేస్తాం. ఇక్కడ చేసిన తొందరపడి నిర్ణయం ఏంటండి, హాగరును భారీగా ఇవ్వటం. రెండవది, ఆమె ఒకవేళ తొందరపడి మాట్లాడినా తన దాసే కదా, ఒక దెబ్బ కొట్టైనా ఆమెను లోబర్చుకోవాల్సి ఉండే, కానీ ఆమె చాలా శ్రమ పట్టిందంట. ఆమె పారిపోయేంతగా శ్రమ పట్టిందంట. మనం ఎవరిని కూడా అట్టి విధంగా బాధ పెట్టేవారుగా ఉండకూడదండి. వాళ్ళు ఒకవేళ మనం బాధ పెట్టినా, తెలిసి తెలియక బాధ పెట్టినా కూడా మనం బాధ పెట్టేవారుగా ఉండకూడదు. మనం బలహీన ఘటాలము కామండి. క్రీస్తు ప్రభు పురుషుడితో పాటుగా మనకి కూడా సమానమైన ఆత్మని ఇచ్చాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తే స్త్రీ పురుషులకి భేదం లేదని, ఆత్మలో అందరూ ఒకేలాగు ఉన్నారని అక్కడ రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీయండి. ఒక 28 చదవండి అమ్మా. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఆత్మ పొందుకోవటం అనేది అందరికీ సమానము. స్త్రీకి పురుషుడికి మరి ఏమీ ఆత్మ భేదము లేదండి. ఇప్పుడు మనము బలహీన ఘటాలము కాము. ఒకప్పుడు క్రీస్తు లేనప్పుడు, ఒకప్పుడు మనం రక్షింపబడినప్పుడు, ఒకప్పుడు యేసు రక్తంలో కడగబడినప్పుడు, ఒకప్పుడు ఆత్మ పొందుకోనప్పుడు మనం బలహీనమైన ఘటాలమే. కానీ బలహీనమైన ఘటాలు గుండి ఏమి కలిగి ఉన్నాం, శరీర కార్యాలు కలిగి ఉన్నాం, అసూయలు కలిగి ఉన్నాం, కోపాలు కలిగి ఉన్నాం, కొట్లాట్లు కలిగి ఉన్నాం, దుర్భాషలు కలిగి ఉన్నాం, ఇంకా రకరకాల శరీర కార్యాలు కలిగి ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తులో ఆత్మ అభిషేకం చేత నింపబడ్డామో మనం ఏమైపోయాము, పురుషులతో పాటు సమానమైన ఆత్మను కలిగి ఉన్నామంటే ఆ ఆత్మను మనము మెయింటైన్ చేయగలగాలి. శరీర కార్యాలు ఇక మనలో లేకుండా చూసుకోవాలి. మనలో ఈ శారీరకమైన ఈ బలహీనతలు, స్త్రీ సహజమైన అసూయలు, ఇవన్నీ కూడా మనము వాటినన్నిటిని కూడా మనలో నుంచి తీసివేసుకోవాలి. హల్లెలూయా. ఆమె బలహీన ఘటంగా ఉంది, కానీ ఆమె బలవంతురాలుగా మరి తర్వాత మార్చబడినట్లుగా, ఎప్పుడైతే ఆమె కుమారుని పొందుకున్న తర్వాత ఆమె బలవంతురాలుగా చేయబడినట్లుగా అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఈ దాసిని వీడి ఆమె కుమారుని వెళ్ళగొట్టమన్నప్పుడు అబ్రహాము దుఃఖపడినప్పుడు 22వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఆమె మాట వినుము, సారా చెప్పిన మాట వినుము. ఒకప్పుడు సారా చేసిన పనేమో మరి పనికి మాలిన పని, ఆ దాసుని వెళ్ళగొట్టింది. కానీ ఇప్పుడు ఆత్మలో ఎంతగా ఆమె పరిణితి చెందిందంటే, వివేచించి నా కుమారుడితో ఇష్మాయేలు వారసుడు కాడనేటువంటి ఒక తీర్మానంలోకి రావటానికి,
దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానానికి స్వతంత్రించుకునే ఆ కుమారుడికి ఇష్మాయేలుడు వారసుడు కాడనే ఆ సత్యాన్ని గ్రహించిన దానిగా అతను వెళ్ళగొట్టమని చెప్తా ఉంది. హల్లెలూయా. మనం చేసుకునే నిర్ణయాలు కూడా ఆత్మతో గనక మనం బ్రతకగలిగితే, ఆత్మతో మనం నడిపించబడగలిగితే ఏది మనం కరెక్ట్గా చేయాలన్నది దేవుడు మనకు బోధిస్తాడు. హల్లెలూయా. కనుక ఆమె బలహీన ఘటంగా ప్రవర్తించి ఉండొచ్చేమో కానీ తిరిగి ఆమె ఆత్మలో బలవంతురాలుగా మార్చబడింది. ఈ దినము నీవు నేను కూడా ఏమన్నా ఇంకా బలహీనతలు ఉన్నాయా? ఇంకా ఎక్కడైనా బలహీన ఘటాలు ఉన్నారా? కాదండి. ఆత్మలో నింపబడిన మనము బలహీన ఘటాలము కాము. మనం చెప్పుకుందాం, నేను బలహీనమైన ఘటము కాను, క్రీస్తులో బలవంతురాలను, క్రీస్తులో శరీర కార్యాలన్నీ విసర్జించిన దానను, ఆత్మచేత నింపబడిన దానను, ఆత్మచేత నడిపించబడే దానను. హల్లెలూయా. మూడోదిగా చూసినట్లయితే ఆమె భర్తకు చాలా విధేయురాలుగా ఉన్నది. మూడో విషయంగా చూస్తే అదే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఆమె గురించి రాయబడిన మాటలు ఎంత చక్కని మాటలు ఆమె గురించి రాశారంటే, ఆమె భర్తని యజమానుడు అని గౌరవిస్తూ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ రాయబడిందండి. 3వ అధ్యాయంలో మనము చూస్తే 5వ వచనం చదవండమ్మా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడినుట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఎలా జీవించిందంటే సారా భర్తని ఒక మాస్టర్గా, తన పైన ఒక అధికారిగా, ఒక అధిపతిగా, భర్త అంటే ఆయన ఎవరు? తనను పరిపాలించే వ్యక్తిగా ఆమె లోబడుతూ ఉంది. అతని పరిపాలనకి, అతని ఆధిపత్యానికి భర్త అనేవాడు నాకు తల, అతను చెప్పేదానికి, అతని మాటకు నేను లోబడి ఉండాలి. భర్త నా పైన అధికారి, భర్తకు నేను లోబడి ఉండవలసినదేని ఆమె ఎలా ఉందట? తన భర్తకు లోబడిని ఉండదై తమ స్వపురుషులకు, ఎవరట వీళ్ళు? పరిశుద్ధ స్త్రీలు అని పిలువబడిన వారు ఎలా జీవిస్తున్నారట? తమ పరిశుద్ధ స్త్రీలకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని. ఎవరికి లోబడి ఉండాలండి? భర్తలకు లోబడి ఉండాలి. యజమానుడుగా ఎవరట వాళ్ళు? మన యజమానులు ఎవరై ఉన్నారు? మన తలకు కదా, వారికి మనం కిరీటమై ఉన్నాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమైనది. మనం కిరీటాలుగా ఉన్నాం. కిరీటాలుగా ఉండాలంటే ఎంత మరి ఎటువంటి జీవితం మనం జీవించాలో చూడండి. అందుకే మనం విధేయత చూపించే కొలది మన యొక్క మన నాణ్యత పెరుగుతూ ఉంటుందండి. మనం లోబడి జీవించే కొద్దీ మన దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. మనల్ని తగ్గించుకునే కొద్దీ మనం పైకి ఎగురుతూ ఉంటాం. చాలాసార్లు భార్యలు దేవునికి భర్తలకు లోబట్టలేదండి. వాళ్ళ రేపు చూసినట్లయితే తిరుగుబడేవాళ్ళు. ఆయన ఒక మాట తిడితే 10 మాటలు తిట్టేవాళ్ళు. ఆయన ఒక దెబ్బ కొడితే నన్ను కొడతావని తిరుగుబడి ఆయన కొట్టేవాళ్ళు కదా. మాట్లాడితే నువ్వు నన్ను కొడతావని పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మా నన్ను తిట్టేటి విధంగా అని కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇదిగో అని చెప్పేసి విడాకుల కొరకు వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత ఘోరంగా ఉందండి. లోకంలో స్త్రీలు అనేవాళ్ళు అణుకు కలిగిన వారే కదా. ఏమి కావాలి వాళ్ళకి? అలంకరణ. ఏంటంటే ఆ అలంకరణ ఇక్కడ మనం చదివినట్లయితే గనక మృదువైనటువంటి, సాధువైనటువంటి, మృదువైనటువంటి అలంకారము కలిగి ఉండాలి. భర్తలను యజమానులు అని సంబోధించి లోబడి జీవించాలి కదా. అక్కడ 18వ అధ్యాయంలో ఆదికాండములో నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని ఆమె మాట్లాడుతుంది. భర్తను సంబోధించేటప్పుడు ఎట్టుబడితే అట్టి విధంగా చాలాసార్లు స్త్రీలు మరి అగౌరవంగా భర్తల ఎడల ప్రవర్తిస్తున్నారండి. మన యొక్క కిరీటము ఏ స్త్రీ తల మీద ముసుగు వేక ప్రార్థించును ఆమె తన భర్తను అవమానపరచుచున్నది. తప్పనిసరిగా మన తలల మీద ముసుగు ఉండాలండి. ముసుగు లేకుండా ప్రార్థించుట అనేది
దేవుని దృష్టిలో చాలా అవమానకరమైన కార్యము కనుక అమ్మగారు అందరికీ కూడా ఈ ముసుగులు వేసుకోవటం అనేది తప్పనిసరిగా నేర్పించండి. ప్రతి సంఘంలో ప్రతి స్త్రీలు కూడా తల మీద ముసుగు వేసుకోవాల్సిందే. ఇది దేవుని కట్టడ. ఒకవేళ ఇలా నువ్వు వేసుకోకపోతే దేవునిని అగౌరవపరిచినట్ల అట, భర్తను అగౌరవపరిచినట్లంట. హల్లెలూయా. మరొక విషయంగా మన గురించి చూస్తే గనక భర్త కొరకు ప్రాణాలు సహితం ఇచ్చివేసిందంట కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? భర్తని తిట్టేవాళ్ళు, భర్తని యాగి చేసేవాళ్ళు, భర్తని కోట్లకి ఎక్కించేవాళ్ళు, భర్త మీద తిరుగుబడి పోట్లాడేవాళ్ళు. కానీ ఆమె ప్రాణాలు సహితం అర్పించిందంట. మనము చూస్తే వాళ్ళు 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడా? పిలిచినప్పుడు వాళ్ళు కలిసి బయలుదేరారు. మరి భార్యని లోతుని వరకున్న ఆస్తి వెంట పెట్టుకొని వాళ్ళు కనాను దేశంలోకి వచ్చారు. అక్కడికి వచ్చినాక ఏమైపోయిందంట? కరువు వచ్చిందంట. కరువు వస్తే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారంట. ఐగుప్తు దేశంలో ఎవరున్నారండి? ఫరో రాజు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ ఆమెను చూసట చక్కనిది అని పొగిడారట. చూడ చక్కనిది, అబ్రహాము భార్య చాలా చక్కనిది అంటే ఆయనకి భార్య అని చెప్పాల. అక్కడ ఆయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళ ముందే ఒక నిబంధన చేశాడు. అమ్మా శారమ్మ, నువ్వు చాలా అందగత్తివి, చూడముచ్చడుగున్నావు, నిన్ను బతికించి నిన్ను ఉంచేసి నన్ను చంపేస్తారమ్మా, నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు, నన్ను చంపేసి, దయచేసి అయ్యా నా చెల్లెలు అని, నువ్వు నా భార్య కాదు చెల్లెలని చెప్పమ్మా అంటు. ఆమె కూడా సరిపోనీలే, ప్రాణం కదా, మరి నా భర్త కూడా బ్రతికుంటాడని ఆమె కూడా సమ్మతిస్తుంది. అట్టి విధంగా వాళ్ళ అన్నా చెల్లెలుగా పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేశాడు ఫరో? ఆమె ఇంటికి తెచ్చుకున్నాడు కదా. ఇంటికి తెచ్చుకుంటే అప్పుడు మరి దేవుడు వాళ్ళు ఏం చేశాడంట? మొత్తాడంట. అబ్బా చూడండి, దేవుడు మొత్తాడంట. కానీ ఆమెను బట్టి అక్కడ మరి దేవుడు మరి ఒక జోక్యం చేసుకుంటా ఉన్నాడు. మనం చూసేది ఏంటంటే ఈ వాక్యములో ఇక్కడ ఆమె భర్త కొరకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడింది, కానీ దేవుడే ఆమె ప్రాణమానాల గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆయనేమో ప్రాణం కాపాడాలనుకున్నాడు. భార్య భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు భర్తలు ఏం చెప్తారు? అమ్మా నేను ప్రాణాన్ని కాపాడుతాను, చివరి శ్వాస వరకు, మరణం వరకు ఏది నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదమ్మా, నిన్ను నేను కాపాడుతాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ, అవన్నీ చెప్తాడు ఆయన కదా. కానీ ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? తన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి వారిని గాలి కొద్దిలేసి ఇప్పుడు ఆమె ఏమైపోద్ది? ఆమె మానం పోద్ది, ఆమె ప్రాణం కూడా వెళ్ళిపోద్ది, ఏమైపోద్దో తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకున్నాడండి. నువ్వు నిజంగా దేవుని అందులో భయభక్తులు కలిగి ఉన్నావా? భర్త కొరకు ప్రాణాలు పెట్టే వ్యక్తి ఉన్నావా? నీకు ఇవ్వబడిన ఏ బాధ్యతనైనా నమ్మకంగా చేయటానికి నువ్వు ప్రయత్నించావా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఎడల ఆయన జోక్యం చేసుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. భర్త నిన్ను కాపాడకపోయినా, భర్త తీసుకొని వెళ్ళి నిన్ను పరాయి పురుషుడికి అప్పచెప్పినా కానీ దేవుడు నిన్ను అప్పచెప్పనివ్వడండి. హల్లెలూయా. మనమందరం ఎవరు అయినాం? యేసు రక్తంలో కడగబడిన వారమైనాం, ఆయన ప్రాణం అనే వెల చేత కొనబడిన వారమైనాం కదా, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వారమైనాం. దేవుడు మనకి కీడు అనుమతించడండి. శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనం ప్రార్థన పోరాటం చేయడానికి. శ్రమ రాకపోతే మనం ఇంట్లో చక్కగా వండుకుంటూ తింటూ నిద్రపోతూ హ్యాపీగా ఉంటాం. శ్రమ వస్తే దేవుడా 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 అని ప్రార్థన చేస్తాం కనుక మనకి శ్రమలు వస్తాయి. కానీ దేవుడు మనల్ని పరాయి వాళ్ళ చేతికి అప్పచెప్పడండి. ఒక్కసారి జరిగిందా అలా? 90 సంవత్సరాలప్పుడు ఇదిగో మీదటికి మీకు కుమారుడు పుడతాడు అని చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క అబీమెలెకు అనే రాజు, ఆమెను గెరారు రాజు ఆమెను తీసుకొని పెట్టుకుంటాడు. ఎన్ని సంవత్సరాలండి? 65 సంవత్సరాల్లో ఆమె అందగత్తగా కనపడింది. 90 సంవత్సరాలప్పుడు కూడా ఆమె ఎంతో బ్యూటిఫుల్గా ఉందంట. హల్లెలూయా. అబ్బా ఆలోచించండి, ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, నా ముఖం ఎట్లయిపోయింది చూడండి. ఒకప్పుడు యవ్వనంలో ఎంతో అందగత్తగా ఉన్నాను, కానీ ఇప్పుడు చూస్తే నా ముఖం అంతా రియల్లీ నేను చాలా బ్యూటిఫుల్ ఉండేదాన్ని. నన్ను చూస్తే మనుషులు ముఖం అంటే ఐఎమ్ బ్లాక్, నేను నలుపే, కానీ చాలా అందంగా ఉండేదాన్ని. నన్ను చూస్తే మనుషులు అంత అట్లా ఉండేదన్నమాట. అట్లా ఉండేది, అంత ఆకర్షణీయంగా ఉండేదాన్ని. ఇప్పుడు చూస్తే నా ముఖం అంతా జారిపోయి, ముఖం అంతా ఇదైపోయి కదా, కానీ నా ఒంట్లో శక్తి ఇచ్చాడండి దేవుడు. అట్టి విధంగా ఆమెలో కూడా అసలు అందం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు ఆమెను దర్శించాడు.
మీదటికి కాలానికి నీకు కుమారుడు పుడతాడన్నప్పుడు అప్పుడు ఆమె కొంచెం నవ్వుకున్నట్లు చేస్తుంది. కానీ యెహోవాకు అసాధ్యమన్నది కలదా అన్నప్పుడు ఆమె లోపల ఆ గర్భధారణ జరిగినప్పుడు ఆమెకి తిరిగి తన యవ్వన బలం వచ్చేసిందండి. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఆత్మలో మనలో పుట్టుట ద్వారా మన లోపల ఏమైపోద్దండి? ఒక జీవం వస్తుంది, ఒక శక్తి వస్తుంది, ఒక నూతనత్వం వస్తుంది మన లోపల. ఇక మనం మామూలుగా అంతకుముందు నీరసంగా నడవలేనట్లుగా, కదలలేనట్లుగా, బ్రతకలేనట్లుగా ఉన్న మన లోపల ఎప్పుడైతే ఈ ఆత్మాభిషేకం మన మీద కుమ్మరించబడిందో మన శరీరం చైతన్యవంతమైపోద్ది, మన మనసు చైతన్యమైపోద్ది, మన ఆత్మాభిషేకం చేత నింపబడింది. మనం అగ్ని తాకిడి పొందుకున్నప్పుడు మనం నూతనమైన వ్యక్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులగుదురు. ఆమె ఎలా గర్భధారణ పొందింది? 90 సంవత్సరాల వ్యక్తి యొక్క ఆ గర్భం ఎలా ఉంటుందండి? ఆ గర్భ సంచి ఎలా ఉంటుంది? అవునా? ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినప్పటికే మరి గర్భసంచులు తీసేస్తా ఉన్నారు. హిస్టెక్టమీ ఆపరేషన్ చేయడం, కోయడం, దాన్ని తీసి అవతల పోయడం. అమ్మ ఇంక అవసరం లేదమ్మా, పిల్లలు పుట్టడానికి గర్భసంచి అందుకోసం ఇప్పుడు అవసరం లేదు, మీకు ఏ క్యాన్సర్లు వస్తాయని వాటిని ఏం చేస్తున్నారు? కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని వెళితే గర్భసంచుల్ని తీసి అవతల పడేస్తా ఉన్నారు, అవసరం లేదని. కానీ ఇక్కడ ఆమె గర్భసంచి నూతన పరచబడింది, నూతన శక్తి పొందుకుంది. అభిషేకపు ఆత్మ ఆమెను ఏం చేసింది? నూతన పరిచింది. ఆమెకి యవ్వన బలం తిరిగి వచ్చింది. 65 సంవత్సరాల కంటే కూడా యవ్వనంలో ఉన్నటువంటి అందం దిగ్వినీకృతం అయిపోయింది. షీఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. హల్లెలూయా కదా. కనుక గెరారు రాజు ఆమెను తీసుకొని వెళ్ళి పెట్టుకున్నాడంట కదా. అప్పుడు రాత్రిపూట దేవుడు మాట్లాడంట. ఏంటి ఎవరిని తెచ్చుకున్నావు నువ్వు తెలుసా? ఒకరి భార్య. అయ్యో నాకు తెలియదు ప్రభా, చెల్లెలని చెప్పాడు ప్రభా కదా. ఆయన అంటున్నాడు, అయ్యోయ్యో నేను పొరపాటు చేయలేదయ్యా, ఆయనే చెప్పాడంటే అప్పుడు దేవుడు ఆమెను అక్కడి నుంచి క్షేమంగా తీసుకొచ్చాడు. అంతేకాదు శారా ద్వారా అబ్రహాముకి ఆశీర్వాదం కలిగింది. ఆ యొక్క ఐగుప్తు రాజైన ఫరో బోళ్ళంతమంది దాసీలను, చాలా గొడ్లు చాలా ఇచ్చి పంపించాడు. ఇక్కడ అబీమెలెకు కూడా బోళ్ళంత ఆస్తికి ఇచ్చారు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నువ్వు తేలుగా ఉన్నావా? మేలుగా ఉన్నావా? కొండీలుగా ఉన్నావా? మేలు కలిగించేదానికి ఉన్నావా? దేవుడు ఈ మధ్యాహ్న కాలం మాట్లాడుతున్నాడు. ఎవరెవరికి భార్యగా దేవుడు మననిచ్చాడో మనము మేలుకరమైన పాత్రగా ఉండాలి. వారికి ఎన్నడూ కూడా కలలో కూడా కీడు చేయకూడదు. వాడు నిన్ను చావగొడుతున్నాడా, తాగొచ్చి నేను ఉన్నదంతా కూడా ఒళ్ళు హోనం చేస్తున్నాడా, ఇంట్లో నిన్ను తీసుకెళ్ళి అమ్మి వేస్తున్నాడా, లేకుండా నిన్ను బాధ పెడుతున్నాడా, నిన్ను బ్రతకని లేకుండా చేస్తున్నాడా, అయినా నువ్వు స్త్రీగా ఏ భర్తకు ఏ పురుషుడికి నువ్వు భార్యగా ఇవ్వబడ్డావో ఆ పురుషుడికి లోబడి జీవించాల్సిందే. చావైనా ఏదైనా అక్కడ నువ్వు జీవించాల్సిందే. ఏం చేయాలో తెలుసా? ప్రార్థన పోరాటం చేయాలి. అతనిలో ఉన్న దుష్టుడు బంధించబడేట్టుగా, ఆ తాగుడనే బానిసత్వం నుంచి విడిపించబడేట్టుగా, ఏ దురాత్మ చేత అతను బంధించబడి ఉన్నాడో ఆ బంధకాల నుంచి అతను బయటకు వచ్చేటట్లుగా మనము ప్రార్థించబద్దులమైన దేవుడు మనని ఒక ఆత్మను రక్షించడానికి, ఒక తాగుబోతైన భర్తకి, ఒక తిరుగుబోతైన భర్తకి, ఒక పనికి వాళ్ళైన భర్తకి మన ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సాగిలపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటం చేయాలి. ఉపవాస ప్రార్థన ప్రకటించాలి. కన్నీటి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టాలి. ఆలు పెరగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నా భర్తను నువ్వు మారుస్తావా లేదా? ముందు నీలో మార్పు ఉంటే, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మతో నింపబడితే ఈ ప్రార్థన పోరాటం నువ్వు చేస్తావు. కనుక ఈ దినము ఇంకా ఎవరైనా ఆత్మతో నింపబడలేదా? ఇంకా ఎవరైనా దేవునిలో సంపూర్ణంగా మిమ్మల్ని మీరు మార్చుకోలేదా? ఫిల్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మదేవుడు మన జీవితాలను మార్చివేస్తాడండి, శక్తివంతంగా మార్చివేస్తాడు. మనము ఉపయోగపడు పాత్రలుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె ఏం చేసింది? అక్కడ పోయి వట్టిగా లేదా అక్కడ పోయి ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది కదా. అయ్యా నా భర్త చూడయ్యా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడయ్యా, నన్ను కాపాడేవాడు నీవే ప్రభువా కదా. మన దేవుడు కునుకడు, నిద్రపోడు, విడువని ఎడబాయని దేవుడు. ఈజ్ ఇమ్మానుయేల్ గాడ్, ఈజ్ గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్.
ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. హల్లెలూయా కదా. ఈమె ఎంత గుణవతిగా ఉందో చూడండి. ఎవరావిడ? 51వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం చూద్దాం. చదవండి అమ్మా. 51. రెండవ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. ఎస్ ఎస్ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఏ బండ నుండి చెక్కబడితిరో దాని గురించి ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని గురించి ఆలోచించుడి. ఇదిన మనము ఏ బండలోంచి వచ్చామో, ఏ గుంటలోంచి వచ్చామంటే అబ్రహాము శారాల సంతతిలో నుండి మనం వచ్చాము. ఎవరు వాళ్ళు? విశ్వాస వీరులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? విశ్వాసులకు తండ్రి తల్లులు వాళ్ళు. వారిలో నుంచి ఎందరు విశ్వసించారో, ఎందరు అబ్రహాము వలె విశ్వసించారో వారందరూ కూడా దేవుని కుమారులైనారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూచినట్లయితే మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, అబ్రహాముకు కలిగిన విశ్వాసము ఎవరు కలిగి ఉంటారో ఆ విశ్వాస సంబంధమైన వారే అబ్రహాముకు కుమారులు అవుతారట. హల్లెలూయా. కాదు, 6వ వచనం చదవండి. 13:6 గలతీయులకు రాసిన పత్రిక. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి? ఏ గుంటలో నుంచి మనం వచ్చాము, ఏ బండలో నుంచి మనం చెక్కబడ్డామంటే విశ్వాసం అనేటువంటి ఆ బండలో నుంచి మనం బయటకు వచ్చాం. ఒట్టిగా ఉంటే ఒట్టిగా మనం రాసి చెక్కబడ్డాం. మరి మనలో ఎటువంటి విశ్వాసం ఉండాలి కదా? కొద్దిసేపు విశ్వాసం పెట్టి, కొద్దిసేపు అవిశ్వాసం పెట్టి, కొద్దిసేపు అల్ప విశ్వాసం పెట్టి, కొద్దిసేపు అసలు అవిశ్వాసం పెట్టి, ఇటు విధంగా మనం జీవిద్దామా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. ఎంత విశ్వాసము కలిగి ఉన్నారు? ఒక విషయం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? దాని గురించి ఎంత ప్రార్థన పోరాటం చేస్తున్నారు? మీరు మొదలు పెట్టారా ప్రార్థన? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దాని జవాబు పొందుకోవడానికి చేస్తున్నావు. ఎట్లా ప్రార్థన చేయాలి? దేవుని యొద్దకు వచ్చువారు ఏం చేయాలండి? ఎటువంటి విశ్వాసం పెట్టాలి? తమకు ప్రార్థనకు ప్రతిఫలము చేయువాడని నమ్మాలి. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే ఈ ప్రార్థన, ఈ విశ్వాస ప్రతిఫలం ఎలా ఉండాలంటే చూడండి. 11వ అధ్యాయము 6వ వచనకు రామా. 11:6 చదవండి. హెబ్రీ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవలెను కదా. దాని దగ్గరకు మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడని మనం ఒక నమ్మికతో వస్తున్నాం. ఈ నమ్మిక మనలో కంటిన్యూ కావాలి. కొద్దిసేపు ప్రార్థన చేసి, అబ్బా ఎంత ప్రార్థన చేశానండి, ఇక నా వల్ల కాదండి, విశ్వాసం పెట్టడం మానివేయొద్దండి. కంటిన్యూ యువర్ ఫెయిత్. మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు కొనసాగాలి. ఎంతకాలం వాళ్ళు కొనసాగారండి? అబ్రహాము శారాలు 25 సంవత్సరాలు కొనసాగారండి. మన ఆత్మీయ జీవితం వయసు ఎంత? అసలు మన వయసు ఎంత? మన ఆత్మీయ జీవితం వయసు ఎంత? హల్లెలూయా. మనం ఏం చేయాలి? విశ్వాసంలో మనం కొనసాగాలి. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడా? ఆ మాట నమ్మదగిన మాట. అమ్మగారు చెప్పారు, మరి న్యూ ఇయర్ రాగానే మన వాగ్దానాలు కనిపెడతాం. ఏ వాగ్దానం నీకు ఇచ్చాడు దేవుడు? ఏ ప్రామిస్ నీతో చేశాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి వాగ్దానము యేసు క్రీస్తులో అవును అమ్మన్నట్లుగా చేసే దేవుడై ఉన్నాడు. విశ్వసిస్తున్నావా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్ముతున్నావా? దేవుడు నీ పక్షాన కార్యం సఫలం చేస్తాడని నమ్ముతున్నావా? అది అనారోగ్యమా, అప్పుల బాధ, అవిధేయులని కుమారులా, లేకుంటే ఇంకా ఏ రకమైన పరిస్థితుల్లోని శత్రు బాధలా, ఇంకా ఏ సమస్యలున్నాయి, వాటి నిమిత్తంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఏంటి? ఆ ప్రార్థనకు నీవు జవాబు పొందుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో
షారాను చూసి మనం నేర్చుకుందాం. మరి ఆమె అందగత్తిగా ఉంది, ఆమె పనుమంతురాలుగా ఉంది, ఆమె మరి భర్తకు లోబడి ఆయన ఘనపరిచే వ్యక్తిగా ఉంది, బలహీన ఘటమైనగా ఉంది. కానీ విశ్వాసము ద్వారా ఆమె బలమైన ఘటంగా మార్చబడింది. ఆఖరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 11వ అధ్యాయము ఆ యొక్క హెబ్రీయుల పత్రికలోనే 11వ వచనం చదవమ్మా. విశ్వాసాన్ని బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ చూడండి, వాగ్దానము చేసిన వాడు. ఆమె శరీరంలో ఉన్న శక్తి కాదు, ఆమె శరీరం వయసు కాదు, ఆమెలో ఏమీ ప్రత్యేకత లేదు. దేని బట్టి ఆమె గర్భం ధరించిందండి? ఆమె ఎట్లా ఆమె ఆ యొక్క గర్భాన్ని ధరించిందంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. నిన్ను బట్టి కాదు, నువ్వు చేసే ప్రార్థన బట్టి కాదు, లేకుంటే నీకు కలిగి ఉన్నటువంటి ఏ గొప్పతనాలను బట్టి కాదు. కానీ నువ్వు విశ్వసించడం మొదలు పెట్టావా, ఆ నమ్మదగిన దేవుడిని విశ్వసించడం మొదలు పెట్టావా, దేవుడు నీకు చెప్పిన మాట నమ్మటం మొదలు పెట్టావా, ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే కార్యరూపం దాల్చుంది. ఎలా జరిగిందంట కార్యరూపము? 12వ వచనం. అందుచేత మృత తుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకదాని కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఏం చేస్తాడంటే అడిగి ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఆయన. అది ఏదైనా నీకు రోజు సమస్య ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది అయిపోయిందంతే, ఆ సమస్యకు జవాబు వచ్చేసిందంతే, ఆత్మలో మనం పొందుకున్నాం. అది న్యాచురల్లో మనకి ఇహలోకంలో మనం పొందుకోవటానికి కొద్ది టైం పట్టుద్ది కదా. పిల్లవాడు గర్భాన్ని ధరించాం, అవునా కదా? వెంటనే బయటకు వచ్చేస్తాడా? 9 నెలలు పట్టుద్ది ఆ లోపల కుమారుడు రూపుదిద్దుకోవడానికి. ఆ పిండమంతా చక్కగా కాళ్ళు చేతులు కావాల్సిన అవయవాలన్నీ వచ్చి అది కూడా ప్రసవ వేదన పడిన తర్వాతనే ఆ కుమారుడు బయటకు వస్తాడు. అవునా? మన యొక్క సమస్యను కూడా మనం అట్టి విధంగా గర్భాన్ని ధరించగలగాలి. ఈ గర్భాన్ని ధరించామంటే దేవుడే ఏమంటున్నాడు? గర్భమును అనుగ్రహింపచేసి దానిని కనిపించక నేను మానుదునా? హల్లెలూయా. ప్రసవేదన పడినట్లుగా చేసి నేను కనిపిస్తాను. ఈ యొక్క మనకు వచ్చే శ్రమలేంటో తెలుసా? మనం ప్రసవేదన పడతా ఉన్నాం, మూలుగుతా ఉన్నాం, కన్నీరు కారుస్తూ ఉన్నాం, ఎలుగెత్తి మొరలు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రసవేదన పడుతున్నాం కదా. పిల్లలు పుట్టినాక ఎలా ఉంటుందండి? నవ్వులు వస్తాయి, అవునా కదా? హాయ్ అయిన అనుభవం వస్తుంది కదా. అబ్బా నాకు కుమారుడు పుట్టాడు, కూతురు పుట్టిందని ఒక ఆనందంతో కూడిన ఆ స్టేటస్లోకి వెళ్తాం. అప్పుడు దాకా పడిన బాధలు కానీ, అప్పుడు దాకా పడిన నొప్పులు కానీ మనకు ఉండవు కదా. ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అట్టి విధంగానే ఏ సమస్య గురించి మనం వెళ్తున్నామో, ఇక ఆ సమస్య, అయ్యో ఈ సమస్య గురించి నేను వెళ్ళానా, అయ్యో ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉండనా, అరే ఇట్టి విధంగా అట్టి విధంగా మారిపోయిందబ్బా అని మనకు మనమే ఆశ్చర్యచకితులు అన్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. శారా ఎవరండి? ఆమె రాజకుమారి. హల్లెలూయా. ఆమె ఎవరండి? జనములకు తల్లి. ఎవరండి ఆవిడ? విశ్వాస వీరురాలు. ఆమె ఏం చేసిందండి? అసాధ్యమైనప్పుడు దేవుని నవ్వింది. ఆ మృత తుల్యమైన గర్భములో నుంచి లెక్కింప శక్యము గాని ఆ సంతానం వచ్చినట్లుగా ఇస్సాకనే నవ్వును కన్నింది. హల్లెలూయా. నువ్వు విశ్వసించావా? నీ జీవితం నవ్వులమయం. నువ్వు విశ్వసించావా? నీ జీవితం సంతోషమయం. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి, మీకున్న బాధలన్నీ సమాప్తమవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? విశ్వసించడం మనం నేర్చుకోవాలి. విశ్వసిస్తే గనక దేవుడు మన పక్షాన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేయనన్నాడు. హల్లెలూయా. మనం చెప్దాం, దేవా నేను విశ్వసిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాను. ఏ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ఆ విషయంలో నేను నమ్మకం పెడుతున్నాను. నువ్వు చేసే దేవుడు, జవాబిచ్చు దేవుడు. నేను జవాబు పొందుకుంటున్నానయ్యా. నేను విశ్వాస వీరురాలనయ్యా. అబ్రహాము శారాల యొక్క వారసురాలనై ఉన్నాను. అబ్రహాము శారాలు పొందుకున్న ఆ యొక్క సమాధానము, ఆ విజయము, ఆ నవ్వు నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. మనం విశ్వసిద్దాము. మనకున్న సాధ్యమైన వాటినన్నిటినీ
దేవుడు సుసాధ్యంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం విశ్వసించి, మనం చప్పట్లు కొడదాం. ఈ దినమంతా అసాధ్యమైనది కూడా దేవుడు సమస్తము సాధ్యంగా మారుస్తున్నాడు. అది మన వల్లనే, మనం పెట్టే విశ్వాసం ద్వారానే దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, మరి యొక్క ఎస్తేరు ప్రార్థన గృహాన్ని బట్టి, మరి అమ్మగారు, మరి మాణిక్యమ్మ గారిని బట్టి, ఇక్కడ చేరవచ్చిన వారందరిని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచిది. హల్లెలూయా. దేవుడు మరి నాకు మన చేయాల్సినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ వందనాలు. వచ్చిన తర్వాత మన కళ్యాణ అనే వాళ్ళు, మరి రజిత వాళ్ళ అమ్మగారు, అంజమ్మ వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. మరి అక్కడ శారమ్మ గారు అందరూ, కిరణ్మయ్య, సంధ్య మొత్తం అందరూ ప్రార్థన చేశారు. దేవుడు మన సజీవుల గురించి మధ్య తీసుకొచ్చినందుకు వందనాలు. అయితే మరి ఇక్కడ ఉన్నప్పుడు అంజమ్మ కూడా వచ్చి ఏదైనా చేసేయలేదు. మన సంధ్య, నాగమణి, అదే కిరణ్మయ్యి వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా దగ్గరుండి పెట్టి మరీ వెళ్ళారు.